కొట్టినా వీడియో అవుతుంది. అదన్నారా भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय। మండలాధ్యక్షులు మాయిలు వెంకటేశ్వర గారికి జాతిపిత మహాత్మా గాంధీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్తలు ప్రజలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మన భారతీయ జాతీయ ముద్దుబిడ్డ జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన వేడుకల్లో జరుపుకోవడం ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. మనకు మన భారత ప్రజలందరూ సంతోషించదగిన విషయం ఏమిటంటే మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్యమైనటువంటి మహాత్మా గాంధీ గారి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈరోజు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి బండి ఆన్ చేసిన వీడియో. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక సున్నిపెంటలో మరి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము బీజేపీ కార్యకర్తలతో. ఈరోజు మహాత్మా గాంధీ గురించి చెప్పాలంటే సత్యం, అహింస అనే సిద్ధాంతాలతో మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. మరి ఆయన సౌత్ ఆఫ్రికాలో లాయర్ వృత్తిని మరి చదవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు మరి అప్పటి ఉండే బ్రిటిష్ వారు ఆయన్ని ట్రైన్ నుండి తోయడం, మరి అప్పుడు ఆయన ఒక మస్తిష్కంలో ఒక భావన కలిగింది. ఓహో, నేను ఇక్కడే ఇంత బాధలు పడుతుంటే నా దేశంలో ఎంతోమంది బాధపడుతుంటారని ఆయన అప్పటికప్పుడు మరి భారతదేశానికి రావడం, భారతదేశానికి వచ్చి కొన్ని మరి ఆయన ఇచ్చే పిలుపులకి కొన్ని వేల మందిని మరి స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిగా తీసుకొని ఆయన వెంట నడిచిన ప్రజలు. అలాగే ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఒక విదేశీ వస్త్రాల బహిష్కరణ కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, తర్వాత మరి ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అలాగే క్విట్ ఇండియా ఉద్యమం, మరి అనేక ఉద్యమాలతో ప్రజలను మమేకం చేసి మన దేశానికి బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి మరి విముక్తిని కలిగించిన మహోన్నత వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము. మరి ఆనాడు మహాత్మా గాంధీ పల్లెలనే దానికి పరిరూపంగా ఉండాలి, పల్లెలు బాగా అభివృద్ధి చెందాలి అనే అప్పుడు కూడా ఆయన పల్లెల మీద ఎక్కువ ప్రేమ చూపించేవాడు. మరి అందుకనే ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు పల్లెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మరి స్వచ్ఛ భారత్ అనే ఉద్యమం మరి గాంధీ గారి కళ నుండే వచ్చింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వారి కళను నిజం చేయడానికి ఈరోజు 10 ఏళ్లలో మరి భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే స్వచ్ఛ భారత్ అనేది చిన్న ఉద్యమం ఈరోజు పెద్ద ఉద్యమంగా మారి ప్రపంచంలోనే మన భారతదేశం ఒక ఉన్నత స్థితికి చేరుకున్నది. ప్రపంచ దేశాలు ఈరోజు గాంధీ మహాత్ముని కీర్తిస్తున్నాయంటే ఆయన అనుసరించిన అహింసాయుతమైన పద్ధతి. మరి ఆయన ప్రతి దేశంలో ఒక ప్రజాస్వామ్య దేశమైన ప్రతి దేశంలో ఆయనది ఒక భగవద్గీతలాగా ఆయన చరిత్ర ఉంది. మరి ఈ చరిత్ర భావితరాలకి ఎంతో స్ఫూర్తివంతమైనది. మరి అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనము ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవడం మనందరికీ అదృష్టము. జై హింద్. భారత్ మాతాకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి. ఈరోజు గెల్లెంకటేశ్వర అది అయిపోయిన తర్వాత ఒకటి